ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవునండి, దేవుడే సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మన అందరితో మాట్లాడుచున్న మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవునండి, చాలామంది ప్రార్థిస్తారు, కానీ ప్రార్థించిన వెంటనే కార్యం జరగాలని అనుకుంటారు. కొంత సమయం ఆలస్యమైనప్పటికీ వారు దేవుడు నా పక్షంన ఇంకా అద్భుత కార్యం చేయలేదే, అసలు ఈ కార్యం జరుగుతుందా లేదా అని అవిశ్వాసం చెందుతారు. అలాగే యేసుప్రభు వారిని పేతురు, శిష్యుడైన పేతురు, యేసుప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడుస్తాను ప్రభువా అని అన్నప్పుడు, సర్లే నడు అని అన్నప్పుడు కొంచెం దూరం వచ్చినప్పుడు వెనక వైపు చూసి నీళ్లను చూశాడు. అవునండి, మునిగిపోయి సాగాడు. అలాగే యేసుప్రభు వారిని అల్పవిశ్వాసుడా అని అన్నారు. అవునండి, మనం ఏ విషయంలో కానీ ఏ విషయంలో దేవునికి ప్రార్థించినా కానీ నువ్వు విశ్వాసం కలిగి జీవించాలి. ఆలస్యమైనప్పుడు కూడా దేవుడు అద్భుత రీతిగా నీ పట్ల దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. అలాగే అబ్రహాము తనకి వృద్ధాప్యం వచ్చేసింది, అలాగే శారమ్మకి స్త్రీతత్వం నిలిచిపోయినప్పుడు కూడా వారు దేవుని యందు నిరీక్షణ ఉంచడండి. నీ సంతానం ఇస్కరేణు వలె చేస్తాను, అలాగే నక్షత్రములు లెక్కించు అని, వాటికన్నా ఎక్కువగా నీ సంతానం ఉంటుందని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడి అని ఎంచుకొని అబ్రహాము నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము విశ్వాసం కలిగి జీవించాడు. అలాగే దేవుడు నీ పట్ల కూడా అట్టి అద్భుత కార్యాలు చేస్తాడు. మనం చేయవలసింది ప్రార్థించడం, విశ్వాసం ఉంచడం. ప్రార్థించి విశ్వాసం ఉంచండి. దేవుడు మీ పక్షంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అట్టి అవిశ్వాసంతో మనం ఉండక విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలై ఉందాం. దేవుడిచ్చే మహిమను, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి వాక్యం మన యొక్క హృదయాల్లో నీరికట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. పరిశుద్ధాత్మడా, నీకే స్తుతులు స్తోత్రాలయ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటున్నావు కదా ప్రభు. అవును తండ్రి, మాలో ఎటువంటి అల్ప విశ్వాసం ఉన్నా ఎప్పుడైనా తండ్రి అల్ప విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంలో అభివృద్ధి చెంది విశ్వాసం కలిగి నీవెందు భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్